సోదరీ సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభం. మీరంతా బాగున్నారా? సందేశాలు సక్రమంగా వింటున్నారు గదూ? మీ వద్ద నుండి విన్నప్పుడు మీ కృపాక్షేమములను బట్టి మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. దేవుని మాటలు వాస్తవమైనవి, ఆయన ఆలోచనలు వాస్తవం. హృదయంలో వాక్యమును భద్రం చేసుకుంటే పాపం చేయకుండా అది కాపుదల. యేసు వాక్యము అధికారముతో కూడినది. ఆయన పలికింది జరిగి తీరుతుంది. ఈ రోజున మనము ఆదికాండం 5వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాం. ఒక క్షణం తలలు వంచి ప్రార్థించుకుందాము. కృపామయ దేవా, నీ మాటలను విని ఆ ప్రకారము జీవించడానికి మాకు నీ ఆత్మ సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సోదరీ సోదరులారా, ఆదికాండంలో ఆదాము వృత్తాంతంలో చివరి అధ్యాయం. ఇందులో హనోకు గాథ ఉద్రేకభరితమైనది. హనోకు నుండి నోవహు వరకు వంశవృక్షం పొందుపరచబడింది. ఆదికాండములోని మొదటి 11 అధ్యాయాలలో లోక సమాచారం, సంఘటనలు చెప్పబడినవి. మానవజాతి పతనం వర్ణించబడింది. సృష్టి మొదలుకొని పతనం వరకు రాసి ఉంది. 5 నుండి 9వ అధ్యాయం వరకు జలప్రళయం. ఆదాము నుండి షేతు వరకు వంశావళి వివరాలున్నాయి. కయీను వంశరేఖ ముగింపునకు వస్తుంది. దేవుని సంతతి కొనసాగింపు విధానం చూడగలం. ఈ వివరాలు క్రమంగా మనం పరిశీలించబోతున్నాము. ఆదికాండం 5వ అధ్యాయం బైబిలు అంతటిలోకి ఎంతో విషాదకరమైనది. సమాధుల తోటలో పయనించినట్లే మనకనిపిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, ఈ పండు తిన్న రోజే నిశ్చయంగా చస్తావు. ఆదాము సంతానం చస్తూ వచ్చారు. ఆ వైనం ఈ అధ్యాయంలోని విషాదభరితమైన సమాచారం. అందుకే పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయం 22వ వచనంలో, ఆదామునందు అందరూ మృతి చెందుతున్నారు అని రాశాడు. ఈ అధ్యాయం ప్రారంభం ఎట్టిదనగా, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన రోజున తన పోలికగా, అనగా దేవుని పోలికగా అతణ్ణి చేశాడు. మగవానిగా, ఆడుదానిగా వారిని సృజించి, వారు సృజించబడిన రోజున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాడు. నరులు, మానవులు, మనుషులు. నరుడు ఆదాము, నారి హవ్వ. నరనారీ వృత్తాంతం ఆదామీవీయం అనవచ్చు. హవ్వ ఆదామునకు అర్ధభాగం, అర్ధాంగి. మరో ముత్యం లాంటి సత్యం ఇక్కడ ఉంది. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. ఇలాంటి మాటే మత్తయి శుభవార్తలో మొదట రాసి ఉంది. యేసుక్రీస్తు వంశావళి అనగా వంశవృక్షం. 2 గ్రంథాలు, పాత నిబంధన, కొత్త నిబంధన. 2 సరళ రేఖలు, 2 సంతతులు. ఈ 2 పరస్పరం ఎదురెదురుగా ఉన్నాయి. ఈ రెండిటి మధ్య సుదీర్ఘమైన పోరాటం. సైతాను సంతతి, క్రీస్తు సంతతి. ఈ రెండిటి మధ్య వైరం, యుద్ధం. ఆదాము 130 ఏండ్లు బతికి తన పోలికగా, తన స్వరూపమందు కుమారుణ్ణి కని అతనికి షేతు అని నామకరణం చేశాడు. ఏమిటేమిటి? ఆదాము సృజించబడినది మొదలుకొని 130 ఏండ్లు బతికాడా? అంటే అసలు షేతు పుట్టినప్పటికీ అతని వయస్సు 130 సంవత్సరాలు. ఆదాము చనిపోయేటప్పుడు అతని వయస్సు ఎంత? 930 ఏండ్ల. సృజించినప్పుడు ఎంత వయస్సు గలవాడు? ఏమో, దేవుడు చెప్పలేదు, మనకు తెలియదు. మనకు తెలియనప్పుడు తెలియనట్లే ఉండాలి గాని ఊహించడం ప్రమాదకరం. ఆదాము సృజించబడిన రోజు అతని వయస్సు 30 ఏండ్ల, 14 ఏండ్ల, 45 ఏండ్ల? ఎవరు చెప్పగలరు? దేవుని రహస్యాలను రహస్యాలుగానే ఉంచాలి. బయలుపరచబడిన వాటితో తృప్తి చెందాలి.
మానసిక ఊహాశక్తి ఉందని చెప్పి హవ్వలాగా నిషిద్ధ ఫలాల గుత్తులను కోసుకు తిందామా? వద్దు బాబు, వద్దు. దేవుడు చెప్పినంత వరకు వింటాము, విధేయులమై బతుకుదాము. సరేనా? శాస్త్రజ్ఞుల కాల నిర్ణయానికి ఆధారమేమిటి? దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు దాన్ని ఎంత వయస్సు గలదానిగా చేశాడో మీకు తెలుసా శాస్త్రవేత్తలారా? దేవుడు చేసింది ఆయన చేసినప్పుడు ఎంత వయస్సు గలదో మీకు తెలిస్తే గదా దాని కాల నిర్ణయం మీరు చేయగలిగేది. ఆదాము సృజించబడిన తరువాత 130 ఏండ్లు బతికాడు. అప్పుడు ఆదాముకు కొడుకు పుట్టాడు. అతనికి అచ్చం ఆదాము పోలికే, తండ్రి పోలిక. ఆదాము దేవుని పోలికగా సృజించబడ్డాడు. ఇప్పుడు 4-5 వచనాలు వినండి. షేతును కన్న తరువాత ఆదాము బతికిన రోజులు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కన్నాడు. ఆదాము బతికిన రోజులన్నీ 930 ఏండ్లు. అప్పుడు ఆదాము మృతి చెందాడు. ఆదాము ఆయుష్కాలమంతా 930 సంవత్సరాలు. అప్పుడు ఏమి జరిగింది? ఆదాము చనిపోయాడు. 8వ వచనం ఏమంటోంది? షేతు చనిపోయాడు. అతని కొడుకు ఎనోషు. అతనికేం జరిగింది? 14వ వచనంలో అతడు కూడా చనిపోయాడు. అతని కొడుకు మహలలేలు. 17వ వచనంలో మహలలేలు కూడా చనిపోయాడు. అతని కొడుకో ఏరెదు. అతడు కూడా చనిపోయాడు. ఇది కథ. ఇప్పుడు హనోకు అనే విచిత్ర వ్యక్తి క్లుప్త చరిత్ర వినండి. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హనోకు 65 ఏండ్లు వయస్సప్పుడు మెతుషెలను కన్నాడు. కని చనిపోయాడా? హనోకు చనిపోలేదు. ఇది మానవ చరిత్రలో చీకటి పుట. అందులో వెలుగు పంక్తి కనిపిస్తోంది. హనోకు చనిపోలేదు. 5వ అధ్యాయం 22 నుండి 24వ వచనం వరకు వినండి. హనోకు మెతూషెలను కన్న తరువాత దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. హనోకు బతికిన రోజులన్నీ మొత్తం 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతణ్ణి తీసుకుపోయాడు గనుక అతడు ఇక లేడు. ఇది సంచలనాత్మకమైన వార్త. మరణాల జాబితాలో ఉన్నట్లుండి దేవుడు ఒక మనిషిని ఆ పళాన తీసుకువెళ్ళిపోయాడు. హనోకు చనిపోలేదు. దేవుడతణ్ణి తీసుకువెళ్ళాడు. ఎంత మంచి వార్త! హనోకు దేవునితో నడిచాడు. ఈ విధంగా దేవునితో నడిచిన వారు 2 కనపడుతున్నారు. నోవహు కూడా దేవునితో నడిచాడు. ఇతని సంగతి రాబోయే అధ్యాయంలో చూడబోతాము. మహాజల ప్రళయానికి ముందు ఉన్న వ్యక్తులే ఈ 2, హనోకు, నోవహు. అయితే ఉండండి ఒక్క మాట. అసలు పాత నిబంధన అంతటిలో చనిపోని వారు 2 హనోకు, ఏలియా. జలప్రళయానికి పూర్వం బహు కొద్ది మంది వివరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాంటి వారిలో హనోకు ఒకడు. హనోకు చావలేదు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు. సరిగ్గా చెప్పాలంటే హనోకు ఇహలోకము నుండి పరలోకానికి రూపాంతరం చెందాడు. ఒక భాషలో నుంచి మరో భాషలోకి భాషాంతరం అంటాము. అంటే హనోకు పరలోకానికి అనువదించబడ్డాడు. ఒక భాషాపదాన్ని మరో భాషలోకి అనువదిస్తే భాష మార్పే కాని అర్థం మారదు. అర్థం అదే. హనోకు ఈ లోకం నుంచి బదిలీ చేయబడ్డాడు. అది రూపాంతరం, అనువాదం. హనోకు ధరించి ఉన్న పాత శరీరం పోయింది, మారిపోయింది. అయినా అతడు మరో వ్యక్తి కాడు, హనోకే. అయితే అతనికి పరలోకానికి అనువైన మరో శరీరం వచ్చింది. సరే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. హనోకు తన 65వ ఏట మెతూషెలను కన్నాడు. ఆ తరువాత అతడు దేవునితో నడిచాడు. అతని జీవితంలో మొదటి 65 సంవత్సరాలు ఎలా గడిచాయో మనకు తెలియదు. 4 అతడు ఒకడు, 10 అతడు ఒక మామూలు మనిషి.
ఆ తరం మనుషులు ప్రమత్తులు, నిర్లక్ష్యంగా యథేచ్ఛగా జీవించారు. అందరూ నోవహు జలప్రళయంలోకి మూక ఉమ్మడిగా నడుస్తున్న తరమది. అయితే మెతూషెల పుట్టినప్పుడు హనోకు నడక మారింది. మెతూషెల పుట్టి తండ్రిని మార్చాడు. మన జీవితంలో కూడా ఇలాంటి విచిత్ర సంఘటనలు జరుగుతాయి. పుట్టిన బిడ్డ కూడా తల్లిదండ్రుల బ్రతుకును మార్చగలిగాడంటే ఇదే గొప్ప ఉదాహరణ. ఆ బిడ్డ మార్చి ఉండకపోతే అతడు మారి ఉండేవాడు కాడు. అదంతే. మెతూషెల పుట్టాక 300 ఏండ్లు అతడు దేవునితో నడిచాడు. ఇంకా పిల్లలను కన్నాడు. కుమారులు కుమార్తెలు పుట్టారు. హనోకు ఇహలోక జీవిత కాలం మొత్తం 365 ఏండ్లు. అయితే అతడు చావలేదు. హనోకు దేవునితో నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకుపోయాడు గనుక అతడు లేడు. హనోకు లేడు, అంతేగాని అతడు చనిపోలేదు. ఈ ఉదంతాన్ని ఓ చిన్న పిల్ల ఎలా అర్థం చేసుకున్నదో చెప్పనా? ప్రతిరోజూ దేవుడు వచ్చి హనోకును అతని ఇంటి నుంచి కొంత దూరం వాహ్యాళికి తీసుకువెళ్లేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు దేవుడు హనోకును తీసుకొని మాట్లాడుకుంటూ బహుదూరం తీసుకెళ్లాడు. హనోకు అన్నాడు, ప్రియదేవా, చాలా దూరం వచ్చేశాము. నేను ఇక మా ఇంటికి వెళ్తాను. దేవుడన్నాడు, హనోకు, ఎలాగూ మీ ఇంటి నుంచి చాలా దూరం వచ్చేశాం గదా, నా ఇంటికి చాలా దగ్గరికి వచ్చాం, రా అంటూ తీసుకుపోయాడంతే. హనోకు ఇప్పుడు తన ఇంట్లో లేడు, దేవుని ఇంటికి చేరాడు. ఇదిగో చూడమ్మాయ్, భలే బాగా చెప్పావు తల్లి, నీకు జేజేలు. నీకంటే బాగా ఏ బైబిలు పండితుడు ఈ సన్నివేశాన్ని వర్ణించజాలడు. హనోకు దేవునితో నడిచాడు. ఇక్కడ అతడు లేడు. సోదరీ సోదరులారా, గమనించండి. ఆదికాండములోని ఘటనలు అన్నీ ప్రారంభాలే. అంకుర రూపంలో ఉన్న మానవీయమైన విశేషాలు ఇందులో ఉన్నాయి. హనోకు చనిపోకుండా ఎత్తబడడం సంఘం ఎత్తబడడానికి ముందు గుర్తు. జలప్రళయానికి ముందు దేవుడు హనోకును తీసుకుపోయినట్లు అగ్నిప్రళయానికి ముందే దేవుడు సంఘాన్ని ఎత్తుకువెడతాడు. ఇప్పుడు ఆదికాండం 5వ అధ్యాయం 27వ వచనం వినండి. మెతూషెల జీవితకాలమంతా 969 ఏండ్లు. అప్పుడతడు మృతి చెందాడు. ఆదాము కంటే మెతూషెల ఎక్కువ కాలం జీవించాడు. ఆదాము, మెతూషెల ఈ ఇద్దరు వ్యక్తులు సృష్టికి జలప్రళయానికి మధ్య ఎడమును నింపిన ప్రముఖ వ్యక్తులు. సృష్టి ప్రారంభ గాథ అంతా మెతూషెల నోవహుకు చెప్పి ఉంటాడు. కొత్త నిబంధనలో ఆదాము మొదలుకొని వంశావళిలో కొందరి పేర్లు లేవు. అంతా 3 ఖండికలలో దేవుడు చెప్పించాడు. మనం అనుకునే దానికంటే ఎక్కువ కాలం దేవుడు మనిషిని భూమి మీద ఉంచాడు. ఇది నిజం. ఊరికే వంశావళి జాబితాలో 1,00,000 గ్రంథం చేయడం దేవుని చిత్తం కాదు. అసలు దేవుని ఉద్దేశ్యం మానవ చరిత్రలో దేవుని విమోచన. బైబిలు ఆధ్యాత్మిక గ్రంథం. ఇది జనాభా లెక్కల పుస్తకం కాదు. మెతూషెల అనే పేరుకు అర్థం పంపటం. అంటే మెతూషెల చనిపోయాక పంపబడుతుంది. పంపబడేది ఏమిటి? జలప్రళయం. మెతూషెల బతికి ఉన్నంతకాలం జలప్రళయం రాదు. సరిగ్గా మెతూషెల చనిపోయిన సంవత్సరమే ప్రళయం వచ్చింది. అతడు చనిపోయాక పంపబడుతుంది అని మెతూషెల పేరుకే ఆ అర్థం ఉంది. ఎందుకని దేవుడు మెతూషెలకు అంత దీర్ఘాయుష్షు ఇచ్చాడు? దేవుడు దీర్ఘశాంతము, కనికరము గలవాడని ప్రజలు దీన్ని బట్టి తెలుసుకోవాలి. సోదరుడా, సోదరి, నీ విషయంలో కూడా దేవుడు ఎంతో దీర్ఘశాంతం చూపుతున్నాడు తెలుసా? 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుని దీర్ఘశాంతం పేర్కొనబడింది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతూ ఉన్నప్పుడు పూర్వము నోవహు దినాలలో ఓడ సిద్ధపరచబడుతూ ఉండగా అవిధేయులైన వారి వద్దకు
ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్లి వారికి ప్రకటించాడు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఈ అధ్యాయం చివరి వరకు చదువుతూ పోతే మనిషి పేరు, అతని మరణము పేర్కొనబడ్డాయి. 31, 32 వచనాలు. లెమెకు బతికిన రోజులన్నీ 777 ఏండ్లు. అప్పుడతడు మృతి చెందాడు. నోవహు 500 ఏండ్ల వయస్సు గలవాడై షేమును, హామును, యాపెతును కన్నాడు. లోకంలోని మానవ జీవిత పద్యానికి మకుటం ఒక్కటే. అతడు ఇన్ని రోజులు బతికాడు, చనిపోయాడు, బ్రతికాడు, చచ్చాడు. ఇదే పల్లవి, అనుపల్లవి, ఇదే పాట, అందరూ అంగీకరించిన పాట, విషాదగానం. అయితే ఒక వేదాంతం ప్రచారంలో ఉంది. మనిషి స్వతహాగా మంచివాడే, అతణ్ణి మెరుగుపరిస్తే స్వభావం మంచిదవుతుంది. ఈ వేదాంతం నిజం కాదు. మానవ పరిసరాలను బాగుచేస్తే, ప్రజలకు చక్కగా విద్యాబుద్ధులు చెప్పి సంస్కరిస్తే మానవుడు బాగుపడతాడు అనుకుంటున్నారు గాని అది జరగదు అని చరిత్ర మనకు చెప్పకే చెబుతున్నది. ఎన్నో మానవీయ ఆదర్శాలు మనిషిని మరమ్మతు చేయాలని, మెరుగుపరచాలని చూస్తున్నాయి. కాని అన్నీ ఓడిపోయాయి. మనిషి తనను తాను రక్షించుకోలేడు, సంస్కరించుకోలేడు. స్వయం సహాయంతో ఎవ్వడూ రక్షణ పొందలేడు. మానవ స్వభావం స్వతహాగా మంచిది అనే వేదాంతం సైతానీయమైన పచ్చి అబద్ధం. పాపమనేదే లేదు అని బుకాయిస్తే అదొక మిథ్యావాదమే అవుతుంది. మనిషిని గురించి దేవుడు ఏమంటున్నాడు? మనిషి పూర్తిగా 100% పాపి. అందులో అణుమాత్రం కూడా సందేహం లేదు. ఇది మానవులందరి వాస్తవ స్థితి. రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చెప్పే మాట వినిపించుకోండి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. గ్రహించేవాడు ఎవ్వడూ లేడు. దేవుని వెదికేవాడు ఎవ్వడూ లేడు. అందరూ తోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైపోయారు. ఇది లోకాన్ని గురించిన దేవుని అంచనా. ఈ దేవుని వాక్యాన్ని నీవు అంగీకరిస్తే శుష్క వేదాంతుల మాటల కన్నా దేవుని మాటల్లో జీవితమంటే ఏమిటో నీకు తేటగా బోధపడుతుంది. సోదరీ సోదరులారా, గమనించండి. మనం ఇప్పుడు దేవుని ప్రణాళికా రేఖను అనుసరించి బైబిలు భూమిలో యాత్ర చేస్తున్నాము. కండ్లు, చెవులు తెరిచి ఉంచండి. మనకు భూతల స్వర్గం వచ్చేస్తుందని కాని, ఉన్నట్లే ఉండి సువర్ణయుగం వస్తుందని కాని బైబిలు ఎన్నటికీ చెప్పదు. ఆదికాండం 6వ అధ్యాయంలో భయంకరమైన జలప్రళయ దృశ్యం చూడబోతున్నాము. సిద్ధపడండి. ఈ మధ్య ఒక రోగితో వైద్యుడు, నీవు వెళ్ళొచ్చు, బాగైపోయావు అన్నాడు. ఆ మర్నాడే ఆ రోగి కాస్త చనిపోయాడు. ప్రమాదాలలో హఠాత్తుగా చనిపోతున్నారు. గమనించండి, ఒక భయంకరమైన వాస్తవమే మరణం. మన ఆదిపితరుడు ఆదాము చనిపోయాడు. అబ్రాహాము యూదాజాతి పిత, విశ్వాసులకు తండ్రి, చనిపోయాడు. నోవహు మహానౌక నిర్మాణం చేసి జాతిని పరిరక్షించాడు. అతడు చనిపోయాడు. దానియేలు మహావీరుడై సింహాల మధ్య విజేతగా ప్రకాశించాడు. అతడు చనిపోయాడు. దావీదు దేవుని ఇష్టానుసారమైన మనిషి. అతడు చనిపోయాడు. సొలొమోను మహాజ్ఞాని. అతడు చనిపోయాడు. బాప్తిస్మకుడైన యోహాను గొప్ప మారుమనస్సు బోధకుడు. అతడు చనిపోయాడు. పౌలు, పేతురు గొప్ప అపోస్తలిక బోధకులు. వారు చనిపోయారు. మెతూషెల 969 సంవత్సరాలు బతికినా చివరికి ఒకరోజు తను చనిపోయాడు. మరణాన్ని జయించగల శక్తి ఏదీ లేదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒకానొక ఘడియలో నేలపై పడి చావవలసిందే. కాని యేసు వస్తే విశ్వాసులం మనం చావం, హనోకులాగా ఎత్తబడతాం. మరియమార్తలతో యేసు ప్రభువు మాట్లాడుతూ యోహాను సువార్త 11వ అధ్యాయంలో అన్నాడు, నాయందు విశ్వాసముంచినవాడు చనిపోయినా బతుకుతాడు, బతికి నాయందు విశ్వాసముంచినవాడు
ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా? నమ్మటానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. కృపగల తండ్రి, మా శ్రోతలలో అనేకుల అక్కరలు విభిన్నమైనవి. రోగగ్రస్తులున్నారు. మీ వాక్యం ద్వారా వారిని సంధించి బాగు చేయండి. అక్కరలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ వాక్య సమృద్ధిలో నుండి అనుగ్రహించండి. ఆపదలో ఉన్న వారిని కాపాడండి, ఆదరించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.